ఏషియన్ న్యూస్ కి స్వాగతం. ఓం స్వశక్తి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగర్వాల్ కంటి వైద్యశాల సహకారంతో నెల్లూరులోని కుక్కలగుంట మున్సిపల్ స్కూల్లో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రామకృష్ణ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగర్వాల్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరం నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తున్నామన్నారు. అగర్వాల్ కంటి వైద్యశాల వైద్యులు మమత మాట్లాడుతూ అగర్వాల్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో నెల్లూరులో వేలాది మందికి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. అగర్వాల్ వైద్యశాల సేవా దృక్పథంతో ప్రజలకు ఉచిత సేవలు ఎల్లప్పుడూ నిర్వహిస్తుందన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి తమ వైద్యశాలలో ఉచిత ఓపీతో పాటు ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. అగర్వాల్ వైద్యశాల నాణ్యమైన వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ వైద్యశాల హెడ్ ఆపరేషన్ ఏవి రెడ్డి, సాయి కుమార్, అరవింద్, ఓం స్వశక్తి సేవా ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. నమస్కారం. 47, 48వ డివిజన్ల ఏరియాలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ఓం స్వశక్తి గ్రూప్ వారు నిర్వహిస్తున్నటువంటి ఐ క్యాంపు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వందల మంది పేషెంట్లు, మహిళామ తల్లులు, స్వర్ణకారులు వీరందరూ వచ్చి కూడా వారి కంటికి సంబంధించిన శుక్లాలు కానీ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మంచి డాక్టర్స్ అగర్వాల్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్ ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఒక స్వర్ణకారులు అయితేమి, చిన్న చిన్న బీడీ కార్మికులు అయితేమి, పేదలుండే ఈ ఏరియాల్లో ఈ ఓం స్వశక్తి గ్రూప్ అనేది ఏర్పాటు చేయడం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రూప్లో చాలా చిన్నవారు ఉండేది, స్వర్ణకారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలని వీరికి ఆలోచన కలగడమే గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ ఏదో కోట్ల కొద్ది డబ్బున్నవారు లేరు, వ్యాపారులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారు కాదు, చిన్న చిన్న బంగారు పని చేసుకునేవారు ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. ఆ సంస్థ ద్వారా పేద ప్రజలకి ఏదో ఒకటి మా వంతు సహాయం చేయాలని చెప్పి వారు అన్నదానం అయితేమి, ఇంకొకటి అయితేమి, వాటర్ బాటిల్స్ అయితేమి, ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువగా పేదలు ఉండే ఏరియాలో వీలున్నప్పుడంతా కూడా పోయి అన్నదానాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 47, 48 డివిజన్లకు సంబంధించిన స్వర్ణకారులు ఉండే ఏరియాలో స్వర్ణకారులకి 40-50 సంవత్సరాలకి ఒక సైట్ అనేది దగ్గరగా వస్తుంది. కాబట్టి సూక్ష్మ కళాకారులకి ఐ అనేది కరెక్ట్ గా ఉంటే వారు బంగారు పని చేసేదానికి వీలుగా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో సుధాకర్ గాని, పోలయ్య గాని, మోహన్ గాని, శ్రీనివాసులు గాని, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు, రషీదు, వీళ్ళందరూ ఒక మంచి యువతకి సందేశాన్ని ఇస్తూ మేము సామాన్యులమైనా సరే స్వర్ణకారులందరికీ ఒక మంచి జరగాలి, పేదలకి మంచి జరగాలి, వారికి కంటికి సంబంధించిన వైద్యం మేము చేయించగలగాలని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నందుకు మా తరపున, వార్డు ప్రజలందరి తరపున వారికి మంచి ఆశీస్సులు ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని, ప్రజల దీవెనలు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇవాళ ఇక్కడ కోటమిట్టులో ఎస్ఎస్ ఫౌండేషన్ తరఫున అగర్వాల్ ఐ హాస్పిటల్ నుంచి మేమంతా వచ్చి క్యాంప్ చేయటం జరుగుతోంది. నా పేరు డాక్టర్ మమత, అగర్వాల్ ఐ హాస్పిటల్లో లాసిక్ అండ్ రెటీనా కన్సల్టెంట్ అండి. సో ఇక్కడ ఉదయం నుంచి క్యాంప్లో చాలా మంది ప్రజలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కంటిన్యూగా వచ్చి చూపించుకుంటున్నారు. ఇప్పటికీ ఒక 200 మంది వరకు స్క్రీనింగ్ చేయడం అయితే జరిగింది, ఇంకా వస్తున్నారు. మేము ఇక్కడ ఈరోజు 2 గంటల వరకు క్యాంప్ చేస్తున్నాము. క్యాంప్లో సర్వీసెస్ అన్ని యూజ్ చేసుకుని క్యాంప్ మీద ఏవైనా శస్త్రచికిత్సలు అవసరమైన, ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే ఏదైనా ట్రీట్మెంట్ పరంగా అయినా క్యాంప్లో వచ్చిన పేషెంట్లకి మేము ఉచితంగా ట్రీట్మెంట్స్ అందించడం జరుగుతుంది.
చాలా చాలా థ్యాంక్స్. మా హాస్పిటల్కి ఎంపానల్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ ఉంది, ఈహెచ్ఎస్ ఉంది, ఇంకా అదర్ ఎంపానల్మెంట్స్ ఎఫ్సిఐ, బిఎస్ఎన్ఎల్, షార్, ఈ ఎంపానల్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరికి ఏది వర్తిస్తుందో దాని కింద ఆపరేషన్స్ అది చేసుకోవటానికి తగిన జాగ్రత్తలన్నీ ఆ చర్యలన్నీ మేము తీసుకుంటాము. కాబట్టి ముందు మీరు వెనకాడకుండా ఫస్ట్ హాస్పిటల్కి అయితే మీరు కనిపిస్తే మీకు ఏదైనా మా తరఫు నుంచి హెల్ప్ ఉంటుందని ఖచ్చితంగా మాటిస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ వస్తుంది. ఇక్కడ